ఛాన్స్లు తగ్గేసరికి ఆ దిగులుతో మరింత సన్నబడింది శ్రియ. ఎంతైనా స్టార్ హీరోయిన్ కదా, ఆనాటి వైభవం గుర్తొచ్చేసరికి తెగ ఫీల్ అయిపోతుందనుకుంటా. అయితే దీని నుంచి త్వరగానే బయటపడింది శ్రియ. దానికి ఓ చిట్కా ఫాలో అయ్యింది. यारी ब्लैक बेरी फोनुले मारे वाली बेरी फोजुले थोड़ा 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 చేసింది నన్నే తుక్కుడా 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 ఆడా ఈడ యాడా చిన్నాడు తెలవలేదు దీని సాడా ఓ మేరా దిల్ లూట గయి సర్రా ఓ మేరా దిల్ లూట గయి. నయనతార, త్రిష, అనుష్క ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్స్ అందరిలో శ్రియానే సీనియర్. కెరీర్ మొదలుపెట్టి అప్పుడే దశాబ్దం గడిచిపోయింది. తక్కువ టైంలో స్టార్ హీరోలందరితో ఆడిపాడేసింది. ఎవరిని వదిలిపెట్టకుండా ఛాన్సుల మీద ఛాన్సులతో టాలీవుడ్ ను ఫుల్ గా వాడేసుకుంది. అసలే సన్నం, దీనికి తగ్గట్టు జీరో సైజ్ అంటూ ఒళ్ళు కరగదీయడంతో అందాలు మైనస్ లో పడ్డాయి. ఇదే ఎఫెక్ట్ కాబోలు హీరోయిన్ ఛాన్స్లు తగ్గాయి. దీంతో 4 ఐటెం సాంగ్స్, అప్పుడప్పుడు హీరోయిన్ రోల్స్ చేస్తూ కాలం గడిపేస్తోంది. ఛాన్సులు తగ్గిన ఈ అమ్మడికి వచ్చిన నష్టమూ లేదు, ఏమాత్రం బాధ లేదు. ఎందుకంటే ఈ బాధలన్నింటికీ విరుగుడుగా ఓ చిట్కా ప్రయోగించింది. అదే యోగా. ఎంచక్క రోజు యోగా చేస్తూ మైండ్ ను ప్రశాంతంగా ఉంచుకుంటోంది శ్రియ. ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా. ఈజీగా రాజయోగా ఏజిని మరిపించేయగా, ఈడు ముడతల ధూళి దులుపునుగా. అమల నేర్పిన యోగా పాఠం శ్రియాకు బాగా ఉపయోగపడింది. అన్నింటికీ ఒకే మందు అన్నట్టు ఫిజికల్ గా స్ట్రెయిన్ అయినా, మెంటల్ గా అప్సెట్ అయినా యోగా చేసేసి రిలీఫ్ అయిపోతోంది శ్రియ. యోగా ఎఫెక్ట్ ఏమో గానీ అప్పుడప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటోంది ఈ బ్యూటీ. శ్రియ ప్రజెంట్ 2 హిందీ, 1 తమిళ చిత్రంలో నటిస్తోంది. తన చంత ఓ